న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ఆయనకు 2 పేర్లు ఉన్నాయి. స్కూల్లోనేమో పేరు, మామూలుగా కేసులల్లో కొన్ని కేసులు ఉన్నాయి. అక్కడ సిటీలో బతకడానికి వచ్చి ఆయన మంది పిలవడం వల్ల అదే పేరు పడిపోయింది. ఎప్పుడైందమ్మా మీకు మ్యారేజ్? ఏ సంవత్సరం? నాకు 88లో మ్యారేజ్ అయింది మేడం. ఓకే. నాకు 2 పిల్లలు. మేము మంచిగానే ఉన్నాము. అక్కడక్కడ రెంట్ కొండుకుంటా బాగానే ఉన్నాము. రెడీమేడ్ షాప్ ఉండే మాది. ఆ షాప్లో మేము మంచిగానే ఉన్నాం. మా ఆయన కొంచెం అలవాట్లు ఏవేవో ఉన్నాయి, కానీ నాకేం ప్రాబ్లం రానియలే. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు మేడం. ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు 32, 31 ఉంటాడు బాబు, పెద్ద బాబు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 కావచ్చు మేడం. 88లో అయింది. 1988లో మ్యారేజ్ అయింది. నాకు దాదాపు 50 ఏళ్ళు ఉంటాయి మేడం. 88లో మ్యారేజ్ అంటే 35 ఏళ్ళు అయి ఉంటుంది మీ పెళ్ళి అయ్యి. సో పిల్లలు 32. పెళ్ళిళ్ళు అయినాయి మీ అబ్బాయిలకి? ఆయనే మేడం. 2 అబ్బాయిలేనా? 2 అబ్బాయిలే. 2 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మేము మా అత్తగారు చుట్టిరుకాము అందరం కలిసి. నాకు తల్లిదండ్రులు లేరు, ఓకే. నాకు ఎవరు లేరు అన్నట్టుగా. నేను ఒక్కదాన్నే. మా ఆయనకు అది ఇదైపోయింది అన్నట్టు, మీకు ఎవరు మీ ఆయన ఈ పనులు చేస్తూ ఉంటాడు. ప్రాపర్టీలు ఏమైనా కొనుక్కున్నారా? ఉంటాయి మేడం, కానీ ఆయన పేరు మీద పెట్టుకోవట్లేదు. వాళ్ళ చెల్లెల పేరు మీద పెడుతుంది. వాళ్ళ చెల్లెలు ఇప్పుడు చేసుకున్న ఆమె వాళ్ళ పిల్లల మీద. మీ ఆయనకి ఇంకో పెళ్ళి అయ్యిందా? అయ్యింది మేడం. మీరు ఎప్పుడు దాకా కలిసి ఉన్నారు? మేము మా ఆయన 88లో గొడవ పడి వెళ్ళిపోయాడు. అంతకుముందు పెళ్ళి అయిందా 88లో? లేదు మేడం, 2008లో. 2008లో. 2005 నుంచి మాకు గొడవలు వచ్చినాయి మేడం. 2005లో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ లారీ డ్రైవర్. మా ఆయన దగ్గరికి ఎట్లా పోయేదో నాకు తెలియదు, ఫ్రెండ్ అని పోయేది. నాకు బిఎన్రెడ్లు ఉన్నప్పుడు కూడా తెలియదు. మేము ఇక్కడ మా చిన్న ల్యాండ్ మా అమ్మ వాళ్ళ సపోర్ట్ వల్ల కొనుక్కొని ఉన్నాం. అక్కడ ఉంటే ఇప్పుడు మాకు షాప్ ఉంది. ఆ షాపుకు నేను వెళ్ళడం రావడం, పిల్లలకు స్కూల్ అది. మా ఆయననేమో అక్కడ ఉండి గుట్టరాళ్ళు కొట్టియడం, లేబర్ని పెట్టుకొని ఆ పనులు చేసుకుంటూ ఉండేది ఇంటి దగ్గర. అట్లా ఉంటూ 2005లో విడిపోయారా మీరు? 2005లో వెళ్ళిపోయిండు ఆయన. వెళ్ళిపోయాడు మొత్తమే ఆమెతో ఇదైపోయిండు. ఇక అట్లా పిల్లలు మీ దగ్గరే ఉన్నారా? మా పిల్లలు హాస్టల్ వేసిండు నాకు తెలియకుండా, అమ్మాయి సపోర్ట్ వల్ల. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఉంది కదా, ఆ కూతురుతోని. ఫ్రెండ్ వాళ్ళ కూతురుతో ఈయనకి అక్రమ సంబంధమా? అక్రమ సంబంధం పెట్టుకుండో ఎట్లా పెట్టుకుండో. ఆమె కొంచెం చదువుకుంటుంది, వాళ్ళ నాన్న దగ్గరికి పోతున్నాడు. మీ ఇద్దరికి ఏ విషయం మీద గొడవ అవుతుంది? ఆమె గురించే మేడం. ఆయనకు ఒక అక్రమ సంబంధం ఉంది, మీరు అడుగుతుంటే గొడవ పడ్డాడు, సర్దుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. పిల్లల్ని హాస్టల్ వేసేసి. అప్పటికి ఎన్ని ఇయర్స్ నుంచి హాస్టల్లో? 2005లోనే హాస్టల్ వేసిండు. 8 నుంచి గొడవలు అవుతుంది మాకు. 8 నుంచి గొడవలు అవుతుంది, 5 నుంచి గొడవలు అవుతుంటే 8లో నాకు టార్చర్ చేసి కొట్టి కొన్ని కేసులు అయినాక మొత్తం చదువుకొని. 2008 నుంచి నువ్వు మీ ఆయన విడిపోయి ఉన్నాం. 2008 అమ్మా, 17-18 ఏళ్ళు మీరిద్దరు విడిపోయి. 18 ఏళ్ళు అయింది మేడం. కానీ మొత్తమే ఆయన ఇది చేయలే, నన్ను పట్టించుకోకుండా ఉండాలి. పిల్లలు రావడం, ఆయన రావడం పోవడం. పిల్లలు రావడం వెళ్ళడం మనం లెక్కేయకూడదు. పిల్లలు నీ హక్కు, వాళ్ళు వస్తారు. ఆయన రావడం పోవడం అంటే నువ్వు ఎందుకు రానిచ్చావు? మరి పెళ్ళి అయిపోయినా వద్దు అన్నాను మేడం. ఇట్లా వస్తే ఎట్లా? ఎక్కడ ఉండేవాళ్ళు మరి? 18 ఏళ్ళు మీకు ఇల్లు ఎలా గడిచింది? నేను చిన్న కిరాణా షాప్ ఉండే నాకు. ఆ కిరాణా షాపు అంతా ధ్వంసం చేయడం, మొత్తం ఇంట్లో సామాన్ అంతా ఎత్తుకపోవడం, మస్తు టార్చర్ పెట్టిండు నన్ను. 2008 తర్వాత కూడా 5 నుంచి 8 వరకు గొడవలే జరుగుతున్నాయి మాకు. 8 తర్వాత చెప్పమ్మా. 8 తర్వాత ఏంటి పంచాయతీ? 8 తర్వాత మా ఆయన ఇంటికి వచ్చి పిల్లల పెళ్లిళ్ళు చేద్దాం అవి అన్నాడు. 22 ఏళ్ళకు పిల్లలకు. అలా ఏజ్ 22 ఏళ్ళు మేడం. అమ్మ మీ అబ్బాయిలకి పెళ్లిళ్ళు అయినాయి అన్నారు కదా, పెద్ద అబ్బాయికి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది పెళ్ళి? 10 సంవత్సరాలు అయ్యి. రెండో అబ్బాయికి? అబ్బాయికి 1 ఇయర్ అంటే ఆయన కూడా 6-7 సంవత్సరాలు అయితే. మీ ఇద్దరు దగ్గరుంటే పెళ్ళిళ్ళు చేశారా? చిన్న ఆయనకు రానియలేదు ఆమె, ఇప్పుడు ఉన్నామే రానియలేదు. పెద్ద బాబుకైతే ఇద్దరం కలిసి. మీ అబ్బాయిల ఇళ్ళకి కోడళ్ళ దగ్గరికి మీరు వెళ్తూ ఉంటారా? ఇప్పుడు పెళ్లి అప్పుడు వెళ్ళినాం మేడం. మళ్ళీ తర్వాత నన్ను రానివ్వరు, ఎవరి దాంట్లోకి పిలవనియ్యాడు మా ఆయన. మీ ఆయన ఎవరు పిలవనిచ్చడానికి? మీ అబ్బాయిలే 30 ఏళ్ళు 32 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. మా అమ్మ మా సొంతం అని ఎందుకు పిలవట్లేదు? పిలవరు మేడం, అంటే తండ్రితోనే ఎక్కువ వాళ్ళు టచ్ లో ఉంటారు. సరే ఆమెను పిలుస్తారా?
ఆ? ఆవిడని పిలుచుకుంటారా వాళ్ళు వాళ్ళని? ఇప్పుడు కలుసుకుంటున్నారు అందరు, ఇప్పుడు దారుణం. కలుసుకుంటున్నారు. తల్లి నచ్చకపోవడం ఏంటో నాకు అర్థమే కాలే. ఓకే మా సరే. మా ఆయనకు ఫ్రెండ్ ఇప్పుడు ఉంటారు కదా మేడం, ఫ్రెండ్ ఉండే. ఆ ఫ్రెండ్ ఏం చేసిందంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ వస్తారు కదా మేడం. వస్తుంటే ఏమైందంటే ఆయన అన్నలేడా వదినా అని వచ్చేది. వస్తే నేను అన్నేంది మీరే కలుసుకుంటారు కదా బయట అని అట్లా మాట్లాడుతుంటే ఓ రోజు అన్నాడు కదా, నువ్వేం చెప్పకుండా మాకు అంతా తెలుసులే, ఇన్సూరెన్స్ చేయించుకుండు సురేష్, సునీత నామినీ పెట్టి ఇన్సూరెన్స్ చేయించుకుండు అని నాతో ఆయన చెప్పిండు అన్నట్టు. చెప్తే ఈ మనిషితో నాకేదో ఇన్ఫర్మేషన్ వస్తుందని నేనేం చేసిన, కొంచెం ఆయనకు డబ్బులు అవసరం ఉంటే ఇచ్చిన అన్నట్టు మేడం. నీ దగ్గర అంత డబ్బులు ఎక్కడ అంటే ఉంటాయమ్మా? నేను సేవ్ చేసుకునే ఉన్నాయి మేడం. డబ్బులు ఉండే, ఒక 5,000 పిల్లల ఫీజు ఏదో అడిగిండు, కొన్ని డబ్బులు ఇచ్చినప్పుడు ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తాడు కదా నాకు అన్నట్టు ఈయన వెళ్ళిపోయిండు, గొడవ పడ్డాడు. 2005 నుంచి నాకు టార్చర్ మేడం. 8 వరకు కేసులే నడిచినాయి మాకు. 12వ సంవత్సరంలోనో ఒక సంవత్సరంలో మా ఆయనకు జైలు శిక్ష పడ్డది నన్ను కొట్టినందుకు. ద్రోణాచారి గారు ఏమో పేరు ఉంది, ఎస్ఐ గారిది, ఆయన ఆధ్వర్యంలో కేసు నడిచింది. 12 అంటే చాలా సీరియస్ కేసులు అమ్మా ఇవన్నీ. 498 కేసులు ఇవన్నీ, అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు. 498 వేయలే మేడం, కొట్టినందుకు. నన్ను కొట్టి నన్ను కార్లో వేసుకొని తీసుకుపోదామని చూసిండు నన్ను. కాలనీలో అడవిలాగా ఉంది మా ఇల్లు, ఒకటే 2-3 ఇండ్లు దూరం. తీసుకెళ్ళి ఏం చేద్దామని మేడం కార్లో ఎత్తుకపోదామని వచ్చిండు ఒక రోజు. 2006లోనో 2007లోనో వస్తే నేను కార్ కింద వండుకున్నాను మేడం. కార్ కింద వండుకుంటే మా తమ్మునికి ఫోన్ చేసి, తమ్ముడు అంటే మా అమ్మకు రెండో దాని. ఇప్పుడు ఏమన్నా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయా? కేసులు ఉన్నాయి మేడం. ఏమేం కేసులు ఉన్నాయి? 498 వేసిన మేడం. వేస్తే ఏమైందంటే ఈమె భార్య కాదు, ఈమెకు మంత్రాలు జీలకర్ర బెల్లం పెట్టి పెళ్లి చేయలేదు, ఈమె భార్య కాదు అని వాదించుతున్నాడు, లాయర్లతో వాదించుతున్నాడు. ఆమెకు LLB చేయించాడు మేడం. ఇప్పుడు చేసుకున్న ఆమెకు చదువులు ఉన్నాయి, 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు 2 అక్కలు చెల్లెళ్ళు. మా ఆయనను మొత్తం నాతో రాకుండా అసలు కలవకుండా ఆయన 498 కేసు ఎంతకాలం అయింది మీరు వేసి? నేను 18 వేసిన మేడం. 2018 వేసిన మేడం. ఆ కేసు నడుస్తుంది. కొట్టేసిరు మొన్న పోయిన సంవత్సరం. ఇట్లా భార్య కాదు, ఈమె భార్య కిందికి రాదు అని, ఆమె భార్యనంట, నేను భార్యను కాదంట. మరి మీ పిల్లలు ఊరుకున్నారా ఆ మాటకి? నువ్వు తల్లివి అయ్యుండి ఆయన తండ్రి అంటే నువ్వు అసలు తల్లివేగా? తల్లివేనా నువ్వు? అంటే వాళ్ళు ఏమంటారంటే, నాకంటూ ఎవరు లేరు కదా మేడం, మాకు కులం అవసరము, మాకు నీ కొడుకులు మేము ఈవిడికి పుట్టలేదు అంటున్నారా? ఈవిడికి పుట్టలేదు అనట్లేదు మేడం. అప్పుడు తండ్రి అనే పాత్ర, మా అమ్మను ఉంచుకుంటే పుట్టాము అనేది చాలా అసహ్యంగా ఉంటది కదా. వాళ్ళ నానేమో వీళ్ళ అమ్మను ఉంచుకుంటే వీళ్ళిద్దరు పుట్టారు అంటే, మీ 2 పిల్లలు వెళ్ళి నాన్నకు ఓటేస్తున్నారు. ఓటేస్తున్నారు మేడం. ఇప్పుడు పెద్ద పిల్లగాడు ఒకసారి ఏదో కేసు విషయంలో జైలు పోయిండు. పోతే ఏమైందంటే నేను అక్కడ నుంచి పిలిపించిన జడ్జి గారికి చెప్పి, పిలిపిస్తే నేను ఆ రోజు వెళ్ళలే మేడం, ఫీవర్ ఉండే, హెల్త్ బాగాలేదు, కంటిన్యూ డేట్లకు అటెండ్ అవుతున్నా. ఆ రోజు వెళ్ళకపోతే 15 ఆగస్టు రోజు ఏదో రోజు పిలిచిరు మేడం. ఆయన పిలిస్తే ఆ రోజు వచ్చిండంట. నా ఆపోజిట్ లాయర్ చెప్పారు, నాకు వాదించేటోళ్ళు చెప్పారు, మీ కొడుకు నీ గురించి తెలుసా అంటే, ఆమె మా అమ్మనే, ఈయన మా నాన్ననే, కానీ ఆమె ఎవరో తెలియదు. వాళ్ళిద్దరిని అమ్మా నాన్న అంటున్నారు, నన్ను తల్లి అంటున్నాడు, ఆమె తండ్రి అంటున్నాడు. నేను ఎలిగేషన్ అక్కడ ఏమేసినానంటే, నా భర్త నా పిల్లలకు ట్యూషన్ చెప్పేది, నా ట్యూషన్ చెప్పనీకే తీసుకుపోతున్నాను పిల్లల్ని అని ఆమెతో అట్లా రిలేషన్ తీసుకుండు. నేను ఏదో ట్యూషన్ కదా, నా పిల్లలు బాగుపడడానికి మంచి ఆలోచన చేసిండు కదా, నేను అక్కడ కాంప్రమైజ్ అయిపోయి, ఆమెతో రిలేషన్ ఉందని నాకు తెలియదు అంతకుముందు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండు మా ఆయన, ఇట్లా చేస్తున్నాను అంతనే ఉంది ఆలోచన. కానీ ఆ పిల్లగాడు 9th అయిపోయి 10th ఫస్ట్ ఇయర్కి రాగానే వీళ్ళిద్దరు ఏం చేసిరంటే, నాతో అడగకుండా తీసుకుపోయి కాలేజీలో వేసిరు మేడం. ఇప్పుడు నీ పిల్లలు నీ వెనకాల ఉన్నారా? లేదు మేడం, నాకు వదిలే. నీకేమైనా మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది? మెయింటెనెన్స్ ఆర్డర్ 2001లో వచ్చింది మేడం. ఎంత వచ్చింది? నేను 10,000 అడిగినా మేడం. అడిగితే 4,000 ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయారు మేడం. కరోనా వచ్చింది.
అయితే ప్రతి నెల 2020లో నీకు ఆర్డర్ అయింది ఒక్కట్లో ఒకటంటే మళ్ళీ 25 ఏళ్ల క్రిందకి వెళ్తున్నావు 21 2021లో ఆర్డర్ అయింది ఓకే ఆర్డర్ వచ్చింది. అప్పుడు కరోనా అవి ఇవి వచ్చి పెండింగ్ పడిపోయింది కేసు. మళ్ళీ తర్వాత డిఎల్ఎస్ వాళ్ళతో మాట్లాడి రీఓపెన్ చేసుకున్నాం కేసు ఓపెన్ చేయాలి, కొట్టేయలే మేడం, డబ్బులు ఇవ్వాలి, ఎరియర్స్ పిటిషన్ వేయించుకుంటే ఆయన అప్పీల్కి వెళ్ళిండు. ఆయన నేను డబ్బులు ఇవ్వలేను ఆమెకు ఒక ఇల్లు ఇచ్చిన, నేను ఇల్లు ఇచ్చాడా? ఇల్లు ఆయన సంపాదన కాదు మేడం. ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు ఎట్లా వచ్చిందంటే మాకు, నేను ఊర్లోకి వెళ్ళి చీరలు అమ్మేది. మా అమ్మ ఎవరి పేరు మీద ఉంది ఇల్లు? ఇల్లు ఇప్పుడు మా అమ్మ పేరు మీద ఉంది మేడం. మీ అమ్మ పేరు మీద ఉన్న ఇల్లు ఆయన ఇచ్చేది? మా ఆయన నాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చిండు. అది ఎట్లా అయిందంటే మేడం, అప్పుడు రిజిస్ట్రేషన్లు లేవు మేడం. రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల డబ్బులు కట్టి నో ఎంట్రీ ఏదో అంటారు కదా మేడం, అది చేయించుకోండి ఆయన మీద చేయించుకొని మళ్ళీ కొంచెం గొడవలు అయినాయి కాలనీలో. గొడవలు అయితే రిజిస్ట్రేషన్లు ఓపెన్ కాగానే నా పేరు మీద గిఫ్ట్ డీడీ పెట్టిండు మేడం. గిఫ్ట్ డీడీ పెడితే మాకు గొడవలు అవుతున్నాయి కదా మేడం. గొడవలు అవుతుంటే తెలిసిన వాళ్ళు, నేను రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి, ఎంత వాల్యూ చేస్తుంది ఇల్లు? 80 గజాలు ఉంది మేడం. అద్దె ఏమన్నా వస్తుందా దాని మీద? ఏం లేదు మేడం, నువ్వు ఉండడానికి సరిపోతుంది అంతే. అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు కదా మేడం. నేను మినిస్టర్ ఆఫీస్కి పోయి, సార్ మా హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది మెయింటెనెన్స్ లో? హైకోర్టు ఇవ్వలే మేడం, కింది కోర్టులోనే. కింది కోర్టులో 4000 వస్తే హైకోర్టుకి వెళ్ళాడు అన్నావు. ఆయన ఆయన కోర్టులో అప్పీల్ వేసుకుండే, ఏమని నేను ఇంత ఇవ్వలేను. ఎంత ఇమ్మని వచ్చింది? ఇవ్వలే మేడం. ఆ సార్ ఏమన్నారు జడ్జి గారు అంటే, మీకు ఫస్ట్ హాఫ్ అమౌంట్ లెక్కేసి అమౌంట్ కట్టే అన్నాడు. కట్టిండు, కొంచెం కట్టినాక ఆ కేసుకు రావట్లేదు. ఈ 498 కేసు సాక్ష్యాలు కరెక్ట్ చూపించలే పీపీ గారు. చూపించకపోతే నా దగ్గర అన్నీ ఉన్నాయి, చూపించలేదు, నాకు అన్యాయం జరిగిందని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేట రోజు అంటే, నువ్వు అప్పీల్కి వెళ్ళమ్మా అన్నారు. నేను అప్పీల్కి వెళ్ళినా మేడం. కేసు అప్పీల్లో ఉంది, నెంబర్ వచ్చింది. మొన్న కూడా డేట్ ఇస్తే ఆయన కూడా వచ్చారు. సరే అమ్మా, ఇది ఇవాళ ప్రవాహం కాదు, ఎన్నో 15 ఏళ్ళు 20 ఏళ్ళ ప్రవాహం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన పెళ్లి చేసుకొని ఊర్లో చేసుకుండు మేడం. నన్ను ఎట్లా చేసుకున్నా అంటే లవ్ మ్యారేజ్. ఎట్లా చేసుకున్నా అంటే వాళ్ళ మేనమామ మా ఇంటి దగ్గర ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఊర్లో అది ఉంది మేడం. మాకేంది మీ పెళ్లి ఫోటోలు ఇవి? అది మేడం, దండలు మార్చుకున్నాము. ఇంట్లో తాళి కట్టిండు ఆయన. ఇంట్లోనా? అంటే అత్తగారు చుట్టీరకం మధ్యలో నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోండి మేడం. ఇవన్నీ ఇదిగోండి, స్టేజ్ మీద దండలు మార్చుకున్నాం. ఇవన్నీ ఒకటే, ఇది ఉందంటే ఇవి ఉంది. ఇంట్లో పెట్టి తాళి కట్టాడు అనే దానికి ఏంటి ఎవిడెన్స్? అసలు ఈ దండలకి కారణం ఏంటో చెప్పు. దండలకి పెళ్లి చేసుకున్నట్టు ఊరు మొత్తంలో, ఊరి మధ్యలో ఒక తలవాల మండపం అని ఉంటది మాకు. ఆడ అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేసిర్రు, ఆ సిటీకి వెళ్ళి ఆ దండలు తెప్పించి మా ముంగల దండలు మార్చుకోరని వేసిర్రు. మా మామయ్య పుస్తమెట్టెలు చేయించి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో. సరే, ఆ అమ్మాయిని అయితే మామూలు సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాడు, నిన్నైతే ఇట్లా రోడ్డు మీద చేసుకున్నాడు. నా పెళ్లి అత్తగారి ఊర్లో చేయించుకున్నాడు నన్ను. సరే అమ్మా, ఇవి నన్ను కొట్టి టార్చర్ పెడితే సరే, అది తగ్గ జైలు అయింది, అన్ని నడుస్తున్నాయిగా. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? నాకు అక్కడ పెట్టేసేయండి. నాకు పెళ్లి కాలేదు అని అంటాడు మేడం. నీకు నేను పెళ్లి చేసుకోలేదు, ఊర్లోకి పోతే నేను ఎవరో చెప్తారు మేడం. నేను ఆయన భార్యనా? 30 ఏళ్ల తర్వాత నువ్వు ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు? నేను భార్యను ఎట్లా కాను మేడం నేను అని మీ ఆయన అంటే సరిపోతుందా? మీ ఆయన ఆపోజిట్ పార్టీ కదా. నువ్వు ఆల్రెడీ ఇది నిరంతర ప్రవాహమైన ఫైటింగ్ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? నాకు ఎవరు లేరు, నా బతుకు తెరవేంది. ఒకసారి నాకున్న నీ ఇద్దరు పిల్లల మీద మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. వాళ్ళకి జాబులు లేవు మేడం, వాళ్ళు మామూలుగా అవి చేసుకొని బతుకుతారు. వాళ్ళకు కూడా ఇండ్లు లేవు. ఈయనకేముందా ఆస్తి? ఈయనకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ చెల్లెండ్ల పేర్ల మీద, ఇప్పుడు చేసుకున్న ఆమె మీద, వాళ్ళ పిల్లలు ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అంటే, ఈమె దగ్గర ఉంటే మాకేం రాదు. సరే, ఈ పాటికి వాళ్ళ నాన్న ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదుగా. ఆయన ఆమె ఇవన్నీ ఇస్తే కదా మేడం. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఓదానికి ఒకదానికి ఇట్లా మాట్లాడుతున్నావు. ఇక నీకు ఇంకో 20 ఏళ్ళు అయినా కానీ ఫైట్ చేయడానికే ఉన్నట్టు లెక్క. దీన్ని బట్టి నీ కొడుకులు నీ వైపు లేరు. ఎందుకు లేరమ్మా అంటే, అక్కడ ఆస్తి ఉంది కదా అన్నావు. మరి ఆయన దగ్గర ఉన్న ఆస్తి కొడుకులు ఎందుకు ఫైట్ చేయట్లేదమ్మా అని అంటే ఆయన ఇచ్చినాడు తీసుకుంటాం, చేస్తా, మీకు చేస్తా ఆగు, మీకు ఏదో ఒకటి సెట్ చేస్తా ఆగు అని వాయిదాలు వేస్తుండే. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా. అంతే మేడం. వాళ్ళు నిన్ను ఇంటికి పిలవరు, ఓ పూట భోజనము పెట్టలేదు. కొడుకులకి ఎంతమంది పిల్లలు పుట్టారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళతో నువ్వు వెళ్ళి ఏ రోజు ఫోటోలు దిగింది లేదు, పాయాసం తాగింది లేదు. అవునా? నిన్ను చీయని బయట వేసారు ఒక రకంగా. అది ఆస్తి కోసమని కానీ ఇంకొకటి కానీ.
ఒక కొడుకులు తల్లిని అసహించుకుంటున్నారు, ఈ మధ్య ఆస్తుల కోసం ఇబ్బందులు పెడుతున్నారు, అది వేరే. ఒక తండ్రి వచ్చి ఈవిడ నా భార్య కాదు కానీ వీళ్ళిద్దరు నా పిల్లలు అంటే ఉంచుకున్న ఆవిడకి పుట్టినట్టు లెక్క. దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. నీ కొడుకులే యాక్సెప్ట్ చేస్తుంటే ఆ మాట అన్నప్పుడు చెప్పు తీసుకుని కొట్టాల్సిన వ్యక్తులు వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. నువ్వు ఒక్కదానివి వాళ్ళ క్యారెక్టర్ని ప్రూవ్ చేయడం కోసం, పోనీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే అనుకోవాలా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, తల్లి పేరు నీది ఉంది, తండ్రి పేరు ఆయనదే ఉంది, ఆయన ఆస్తి ఇస్తాడు అనుకుని వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు ఈ కేసులు వేసుకొని ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే వసూలు చేయగలరు. లాలో మన ఇండియాలో ఉన్నాయి కదా అని ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేయడం కుదరదు. వేసేసి ఊరుకోవాలా, సైకలాజికల్గా ప్రాబ్లం అయిపోద్ది కదమ్మా ఇది. ఎంతకంటే ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు మీరు ఆ కిరాణా షాప్ మీద దేని మీద మీరు క్యారెక్టర్ పలానా చేస్తే కేసు అయ్యి 6 నెలల జైలు శిక్ష కూడా పడ్డది ఆయన. ఆ జైలు శిక్ష గురించి పెద్ద పిల్లగాని పెళ్లి చేద్దామని వచ్చి నాతో కేసు కాంప్రమైజ్ చేయించుకున్నా. అమ్మా నువ్వు భార్య అయితేనే మెయింటెనెన్స్ కేసులో మెయింటెనెన్స్ వస్తుంది. నీకు డివిసి కేసులో మెయింటెనెన్స్ వచ్చిందా? కాదుగా. ఎంసీ కేసులో వచ్చింది, అవునా? ఎంసీ కేసులో ఈవిడ భార్య అని కోర్టు ఫీల్ అయితేనే ఇస్తుంది. అర్థమవుతుంది? పేపర్లు చూస్తే అర్థమవుతుంది ఎంసీఏ. ఎందుకంటే మీరు ఆ పేపర్స్ చూపించారు కదా నాకు. మీకు ఆర్డర్ అయ్యింది ఎంసీ కేసులోనే, డివిసి కేసులో కాదు. డివిసి కేసులో హైకోర్టు కాదు, ఎంసీ కేసులో హైకోర్టు. ఓకే, యాక్చువల్గా ఈ కేసు మనం అండర్స్టాండ్ చేసుకుంటే అర్థమయ్యేది ఏంటంటే, మ్యారేజ్ ఇక్కడ ఆ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది అదేదో లవ్ మ్యారేజ్ కింద లెక్క. ఆవిడేదో చెప్తుంది కానీ స్టోరీ ఎక్కడా కూడా పెద్దవాళ్ళు సొసైటీ మొత్తం కూర్చొని పెళ్ళిళ్ళు చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్ గుంపు గోవింద ఏదో దండలు అయితే మార్చారు, ఆ తర్వాత ఇంట్లో పెళ్లి చేసుకున్నారు అనేది ఆవిడ ఎలిగేషన్. ఆవిడతో 1988లో పెళ్లి చేసుకున్న వ్యక్తి 2005 వరకు ఉన్నంతలో బాగానే ఉన్నాడు. అదేనమ్మా ఉన్నంతలో తాళి కట్టింది. మరి ఈ ఫోటో పెళ్లి ఫోటో కాదంటావు ఏంటమ్మా నువ్వు? తాళి కట్టి నేను పెళ్లి కాదనలేదు మేడం, గట్లా ఉన్నా కానీ కోర్టులో ఇలా ఉండడానికి అతను అనేది ఏంటంటే సాంప్రదాయంగా. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో ఒక జడ్జిమెంట్ ఉండేదమ్మా, 7 అంటే 7 అడుగులు అనేది నడవకపోతే అది పెళ్లి కిందకి కాదు అని. కానీ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి, ఇలా కట్టినా కూడా అది పెళ్ళే. ఇట్లా కట్టి అది మొత్తం బంధువుల మధ్యలో కట్టిండు మేడం. అమ్మా అలా తమ్ముడు వినమ్మా, 40 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకుంటానని తిరగడం అసహ్యంగా ఉంది. నువ్వు నమ్మితే చాలు. నీ కొడుకులు నమ్మారు కానీ లా ప్రకారం వాళ్ళకి ఆస్తి కావాలి కాబట్టి నిన్ను బయట వేశారు. నీకు సైకలాజికల్ ప్రాబ్లం అన్నా ఉండాలి. ఒక వ్యక్తికి ఎవరో ఒకళ్ళు ఉంటారు వెనకాల, పిల్లల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ. ఎవ్వరూ లేకుండా ఉన్నావంటే నువ్వు ఎవరికి నచ్చట్లేదు, నీ ఆలోచన ఎవరికి నచ్చట్లేదు అని. దాని నుంచి బయటపడి ఒకళ్ళన్నా మన పక్కన నుంచోవాలి అనేలాగా ముందు ఆలోచించండి. మీ ఆయన ఎలా పీకు తినాలి అని కాకుండా. ఎందుకంటే 20 ఏళ్ల పనిష్మెంట్ ఇది. 2005 నుంచి 8 నుంచి పోరాడుతానే ఉన్నావు, ఇంకెంతకాలం పోరాడతావు? ఇబ్బందిగా ఉంది వినటానికి కూడా. ఎక్కడన్నా రియలైజ్ అవ్వండి మహిళలు, ఇండియాలోనే ఈ దరిద్రం అంతా. ఈ వేరే కంట్రీలో 5 years అయితే కేసులు ఉండవు, దేనికన్నా ఒక లిమిటేషన్ ఉండాలిగా. ఇక్కడ మళ్ళీ 498 డిస్మిస్ అయితే అప్పీలు. ఎంసీ కేసు కొంత ఆర్డర్ చేస్తే ఆయన గతి లేకుండా పెద్ద ఆవిడకి ఇవ్వాల్సిన అమౌంట్ని కూడా అతను అప్పీల్కి వెళ్ళటం. ఇవన్నీ కొంచెం లా అండ్ ఆర్డర్లో కొంత చేంజెస్ రావాలి. ఎందుకంటే అసలు లానే ఇట్లాంటి ప్రాసెస్ లేదు. 5 years తర్వాత ప్రొసీడింగ్స్ లేవు అంటే చచ్చినట్టు వీళ్ళ కొత్త లైఫ్లు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమ్మా మీరు భార్య అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు భార్య అవునా కాదని ఫరక్ ఎవ్వరికీ పడట్లా, నీకు ఒక్కదానికి తప్ప. దాన్ని పిచ్చి అంటారు. ఎందుకంటే తాళి కట్టింది క్లియర్గా ఉంది. నువ్వు ప్రతిసారి ఈ విషయాన్ని బయట పెట్టడం వల్ల మీ కోడలే అసహించుకుంటారు. నేను మా కోడలే అంటారు, అట్లా అంటాడు ఆయన, మాకు సంబంధానికి వచ్చేటప్పుడు నా భార్య అని చెప్పుకుండు కదా అని అంటారు. దీన్ని అమ్మలక్కల కబుర్లు అంటారు, లీగాలిటీ కాదు. అమ్మలక్కల కబుర్లకి పట్టించుకోకండి. ఆయన నువ్వు తిరిగిపోతుంటే తిరిగిపోతూ అయిపోతావా? అవ్వవుగా. నా భార్య కాదు అంటే కాకుండా పోవుగా. చట్ట ప్రకారం నీకు పెళ్ళి అయినట్లే లెక్క. అందుకే కోర్టు మీకు మెయింటెనెన్స్ ఇచ్చింది. ఇక మిగతా కేసులు అంటారా, మీకు నచ్చితే ఇంకా అప్పీలు సుప్రీంకోర్టు దాకా ఇంకో 30 ఏళ్ళు ఫైట్ చేసుకోవడానికి మీకు అయితే అవకాశం ఉంది, ఫైట్ చేసుకోండి. ఇక్కడ నేను మీ ఆయనకి ఫోన్ చేసి ఆవిడ నీ భార్య అవునా కాదా అని అడిగే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే 20 ఏళ్ల ఫైటింగ్ ఇది. ఫ్రెష్ కేసు, 4 సంవత్సరాల క్రితం కేసు అంటే ఏంటి బాబు ఏదో రండి సెటిల్ చేయండి, అమ్మాయికి ఏదైనా న్యాయం చేయండి అనొచ్చు. ఇక్కడ మీకు హైకోర్టులో స్టే ఆర్డర్ క్లోజ్ చేయడానికి చూడండి త్వరగా, ఆ మిగతా 50% కూడా అమౌంట్ వస్తుంది. అలాగే లోయర్ కోర్టులో ఎన్హాన్స్మెంట్ పిటిషన్ వేసుకోండి, అంటే పెంచండి మెయింటెనెన్స్. 4,000 ఏ మూలకు సరిపోతాయి, దాన్ని హైకోర్టు 2,000 చేసింది, దాన్ని పెంచండి అని వెయ్యండి.
లేదా నీ కొడుకుల మీద కూడా నీకు వేసుకోవడం కుదురుతుంది మెయింటెనెన్స్. కానీ నువ్వేమంటున్నావు, నా పిల్లలకే పెద్దగా లేదండి, నేను ఇంకా వాళ్ళని అడగడం దండగా అంటున్నావు. సో ఈయన మీదే ఎన్హాన్స్మెంట్ మెయింటెనెన్స్ పెంచండి అని వేయండి. హైకోర్టులో కొంచెం త్వరగా క్లోజ్ చేయడానికి, హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది ఫ్రీగా, డిఎల్ నువ్వు అన్నావు కదా, సో అక్కడ నువ్వు ఫ్రీ లీగల్ ఎయిడ్ గవర్నమెంట్ లాయర్ ద్వారా అది త్వరగా క్లోజ్ చేయించు. అప్పుడు నీకు పాత బాకీ వస్తుంది, ప్రజెంట్ బాకీ కూడా కంటిన్యూషన్ వస్తుంది. మిగతా కేసులు నేనైతే మీ ఇష్టం, ఫైట్ చేస్తే చేసుకోండి, అది లేకపోతే కాదు లేదు. మేడం, నాకు భార్య అనే కదా నాకు మెయింటెనెన్స్ ఇస్తున్నాడు. అవును, మళ్ళీ ఆ కోర్టు ఆ జడ్జి గారు ఎట్లా దాన్ని తీసుకోరు అని అంటున్నాను. దేన్ని తీసుకోలేదు, ఇప్పుడు మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చిర్రు, అవును భార్య అని ఆర్డర్ ఇచ్చిర్రు, సరైన సాక్ష్యాలు లేవు, అందుకే కేసు కొట్టేయబడ్డది. అమ్మ 498 కేసు నువ్వు గెలుస్తావని ఎవరు చెప్తారు తల్లి? 498 కేసు 99% ఎవరో గెలవరు, ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ కేసులు తప్ప. ఓడిపోయినంత మాత్రాన నీకు అన్యాయం జరిగినట్టు కాదు, నీ దగ్గర సాక్ష్యం లేనట్టు. అరే పెళ్లి సాక్ష్యం కాదు తల్లి, సైకలాజికల్ ప్రాబ్లము, మెంటల్ హెరాస్మెంటు, ఫైనాన్షియల్ హెరాస్మెంటు, ఇవి 498 కేసు అంటే. అప్పటికే నువ్వు విడిపోయి బయటకు వచ్చావు. అంతకుముందు వేసిన దెబ్బలు కొట్టిన కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. అవునా? మీ ఫైటింగ్ ఇంతే ఉంది, అప్పీల్ కోర్టులో నడవనివ్వండి. అక్కడ నువ్వు భార్య కాదని ఏ జడ్జి చెప్పలా, ఈ కేసులో సాక్ష్యాలు లేవు, కావాలంటే నువ్వు అప్పీల్కి వెళ్ళు, ఇంతే. ఇప్పుడు మెయింటెనెన్స్ మొన్న నేను అడిగితే కూడా, మన 9వ తేదీ రోజు అడిగితే కూడా ఆయన లాయర్, వాళ్ళ లాయర్ అంటున్నాడు, అసలు ఆమె భార్య కాదని కోర్టులో ప్రూఫ్ అయినప్పుడు ఈమెకు మెయింటెనెన్స్ ఎట్లా ఇస్తారని అడుగుతున్నాడు మేడం. భార్య అయినా కాకపోయినా ఇద్దరు పిల్లల తల్లి అతని ద్వారానే కాబట్టి ఆవిడకి మెయింటెనెన్స్ వస్తుంది. 2, నువ్వు భార్య అని కోర్టు నమ్మింది, ఆయన ఏదన్నా అన్నా కూడా నువ్వు ఆ పాయింట్ మీద అవ్వకుండా నాకు పెళ్ళి, నువ్వు అదే మాటాను, నాకు పెళ్ళి అయ్యింది, ఇతను ఎవరో మాట్లాడడానికి, నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అన్నాను మేడం. నీకు మెయింటెనెన్స్ వన్స్ ఇచ్చేసారు, ఇచ్చేసిన తర్వాత ఇది ఉండదు, ఎంతసేపు మాట్లాడు. మేడం మీకు ఆల్రెడీ అవతల వాళ్ళు అన్న కబుర్లు నాకు లీగల్గా సెట్ కావు, వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి అంటూ ఉంటారు, మీరు అది పట్టుకొని వేలాడుతున్నారు, వదిలేయండి. మీరు ఆయన భార్య, అక్కడ క్లియర్గా ఉంది, కాదు అనడానికి ఎవరికి కుదరదు, అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనే లేడు ఇక్కడ 20 ఏళ్ళ నుంచి. మళ్ళీ ఆమె ఇప్పుడు ఉన్న ఆమెతోని, ఇప్పుడు నేను భార్య అని అయినా కానీ ఇప్పుడు ఉన్నాడు కదా మేడం, మళ్ళీ ఆమెకి ఏం పనిష్మెంట్ ఉండదా? ఉండదమ్మా, 20 ఏళ్ళు అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళిద్దరూ కలిసి ఉండి సహజీవనం ఉండి 15 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు చట్టం కూడా లేదు, చట్టం ఉన్నప్పుడే నువ్వేమీ చేయలే, ఇప్పుడు ప్రెసెంట్ చట్టం లేదు, వాళ్ళిద్దరూ కోర్టులో వెళ్తే లాయర్లు ఉండరు, జడ్జిలు ఉండరు మేడం, జడ్జి హాల్లో జడ్జి గారులు ఉండరు. ఎక్కువ శాతం నా కేసులో జడ్జిలు ఉంటేనే లేరు బెంచ్ మీద. మీ కేసే కాదమ్మా, ఆ కోర్టులో ఉండట్లా, ఎందుకంటే ఇప్పుడు కేసులు చాలా నెంబర్ ఆఫ్ అయిపోయినాయి. లాక్డౌన్ ముందు వేరు, లాక్డౌన్ తర్వాత అసలు ఫ్యామిలీ మ్యాటర్ తోటే కేసులు కెట్కెట్లాడుతున్నాయి. అట్లా చాలా వెనకబడిపోయి అసలు నేను పర్లేదమ్మా, ఏమి లేవు, ఉండండి. మీరు అన్ని పర్ఫెక్ట్ కేసులు వేశారు, నడుస్తున్నాయి. మామూలు మహిళ ఏ రకంగా అయితే కేసులు ఫైట్ చేస్తుందో మీరు అలాగే చేస్తున్నారు, ఓపిక్గా ఉండండి, ప్రాబ్లమే లేదు. మీకు మెయింటెనెన్స్ కొంచెం పెంచితే చాలు, మిగతా వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి, ధైర్యంగా ఫైట్ చేయండి తల్లి, జాగ్రత్త. ఇండియన్ లీగల్ సిస్టంలో కొంతన్నా చేంజెస్ వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం, ఎందుకంటే ఒక ఫ్యామిలీ మ్యాటర్ అనేది మోర్ దాన్ 5 years నడుస్తుంది, కనీసం లోయర్ కోర్టులో 3 yearsతో క్లోజ్ అయ్యి, అది అన్యాయం అనిపిస్తే అప్పీల్ కోర్టులో, ఎందుకంటే అప్పీల్ కోర్టులో మీకు పార్టీస్ ప్రెజెన్సీ అనేది రిక్వైర్మెంట్ ఉండదు, పర్సనల్ లైఫ్ అనేది కోర్టుల్లోనే సర్వనాశనం అయిపోతుంది. మిగతా కేసులు వేరు, ఫ్యామిలీ మ్యాటర్స్ వేరు, ఏదో ఒక సెటిల్మెంట్, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు చేసుకొని కొత్త లైఫ్ చూసుకోవడం బెటర్ తప్ప, ఇలా నేను భార్య అని ప్రూవ్ చేసుకోవాలి, నేను భర్త అని ప్రూవ్ చేసుకోవాలి, ఇగో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ప్రూవ్ చేయాలని 3 years ఫైట్ చేయండి చాలు. అంతకంటే ఎక్కువ ఫైట్ చేయడం అంటే మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోవడం కింద లెక్క అనేది నా ఉద్దేశం. అలాగే లీగల్ సిస్టంలో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందండి, ఎందుకంటే మిగతా కంట్రీస్లో మ్యాక్సిమం కొన్ని కేసెస్ 3 months నుంచి 6 monthsలో అయిపోతే, కంటెస్టెడ్ మ్యాటర్స్ మ్యాక్సిమం 3 years ఉంటుంది, ఆ తర్వాత ఉండవు. ఇవ్వాల్సిన కాంపెన్సేషన్లో ఈక్వల్ రేంజ్లో బిలో 2 years వాళ్ళకి ఏమీ ఉండదు, ఆఫ్టర్ 2 years వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ అనేది అతని శాలరీ నుంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్ సపోర్టు 20% అని ఇట్లా ఉంటుంది. మనకేంట్రా అంటే ఎవరు పోరాటం వాళ్ళది, ఎవరు ఎంత పోరాడుతారు, కొంతమందికి లక్షలు ఆర్డర్ అవుతుంటే కొంతమందికి 10,000 కూడా ఆర్డర్ అవ్వు. దీనికి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ లాగా కొంత కండిషన్స్ తోటి పెట్టి లిమిటేషన్ పెట్టేసి 3 yearsలో కేసులు క్లోజ్ అయితే బాగుండంటే, వీళ్ళు చూడండి దగ్గర 20 years నుంచి ఆ అమ్మాయి కోర్టుల చుట్టే తిరుగుతుంది, ఇంకా మళ్ళీ ప్రెజెంట్ ఇంకా అప్పీల్ నడుస్తుంది. ఇదే నడిచే అవకాశం కొన్ని కేసుల్లో
ఉండకుండా ఉంటే బాగుంటుంది. అతని దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే అటాచ్మెంట్ చేసి ఆ అమ్మాయికి ఇప్పించేసి వీళ్ళ లైఫ్ ఇక్కడితో కట్ చేయాలి కదా. ఇదేదో పోరాటం అనేది ఒక అతను ఎంతో టైం పాస్గా చేసుకుంటున్నాడు, కానీ ఈవిడ దీన్నే సీరియస్గా తీసుకొని జీవితమే అర్పించేస్తుంది. సో ఇలాంటివి కొంత పనిష్మెంట్ వాళ్ళని వాళ్ళు వేసుకునేలాగా కాకుండా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్తే పాపాలు తగలకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం.